పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం మొదటి వచనం. నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని పనికిరాని తీగలను తీసివేయను. చాలండి, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగములో యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి వచనములో మనం చదువుకున్నాం. ఇక్కడ మనము ధ్యానం చేస్తున్న అంశము సిలువ ధ్యానములో నేను నిజమైన ద్రాక్షావళిని. అది యేసయ్య చెప్తున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని అని. ఈ మాట మనం చూస్తున్నాం ఇక్కడ. యేసయ్య చెప్పిన మాట, నేను ద్రాక్షావళిని, నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి అంటే తోట, అదిగో మరి ద్రాక్ష తోట యజమాని. తండ్రి ఎవరయ్యా అంటే ద్రాక్ష తోట యజమాని. కనుక ఇక్కడ మనము లోతైన ఆత్మీయ సందేశాన్ని ఇందులో దాగి ఉన్నది. 5 విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. వాటిలో యేసయ్య చెప్పిన మాట, మొదటి మాట, నేను నిజమైన ద్రాక్షావళి. యేసయ్య చెప్పిన మాట నిజమైన ద్రాక్షావళి. ఇక్కడ పాత నిబంధన, అదిగో మరి పాత నిబంధనలో మనం చూస్తున్నాము, ఇశ్రాయేల్ ప్రజలను దేవుడు ద్రాక్షావళిగా మరి పేర్కొన్నాడు. ద్రాక్షావళిగా ఆయన చెప్పాడు. ఇశ్రాయేలీలందరిని చూసి వారు ఎవరయ్యా అంటే ద్రాక్షావళి వారు, నా ప్రజలు, వాళ్ళు ద్రాక్షావళిగా ఆయన చెప్పారు. కాబట్టి కానీ వారు దేవునికి ఫలమీయని ద్రాక్షావళిగా ఉన్నారు. వాళ్ళు ఎలాగున్నారయ్యా అంటే అదిగో మరి ఫలమీయని ద్రాక్షావళిగా. అదిగో ఇశ్రాయేల్ అందరినీ కూడా నేను ద్రాక్షావళి అంటే వాళ్ళు ఎలాగుండాలి? ఫలమివ్వాలి, ఫలాలు కలిగిన వారిగా ఉండాలి, ఫలములు అనేది కావాలి. కానీ అలాగ లేరు వాళ్ళు, అలాగూ లేరు. ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చదువుకుంటున్న ఈ భాగములో చూస్తే అంటాడు, యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి మనం చదువుకుందాం. నా ప్రియుని గూర్చి అంటున్నాడు. ఇక్కడ ఒక మాట, నా ప్రియుని గూర్చి నేను పాట పాడతా, వినుడి. అతని ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వానిని గూర్చి పాడేదను. చూసారా ఇక్కడ ఎంత చక్కని మాట. తన ప్రియుడి గురించి, తనకిష్టమైనటువంటి వాని గురించి నేను పాడాలి, ఆయనను ఎంతగానో పాడి స్తుతించాలి, నేను పరవశించాలి అనే మాట. అయితే చదువమ్మా. సత్వ భూమి అంటే మంచి భూమి అనేది ఉంది. కనుక ద్రాక్ష తోట ఉంది, ఒక మంచి, అది ఒక కొండ మీద ఉంది. ఆ ద్రాక్ష తోట ఎత్తైనటువంటి స్థలములో ఉంది. అయితే అది దానిని బాగుగా తవ్వి రాళ్ళను వేరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించెను. దాని మధ్యను బురుసు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. కానీ అది ఏ ద్రాక్షాలు కాసిందట అనుకున్నంత లేదు. ఇక్కడ మనం కూడా ఆలోచిస్తే, ఇక్కడ మొదటి మాట నిజమైన ద్రాక్షావళి ఎందుకన్నాడయ్యా అంటే, ఇశ్రాయేలీయులు ఎలాగున్నారయ్యా అంటే కారు ద్రాక్షాలు. వాళ్ళలో చేదు ఉంది, వాళ్ళకి ఇష్టమైనట్టు. కారు అంటే చేదు. ఆ చేదు, ఆ యొక్క ద్రాక్ష, అదిగో ఫలాలు ఇస్తున్నారు వాళ్ళు. మంచి చూద్దాం అనుకుంటే మంచి ఫలాలు చూద్దాం అనుకుంటే, తీయని ఫలాలు చూద్దాం అనుకుంటే, ఇష్టమైన ఫలాలు చూద్దాం అనుకుంటే వారు ఎలాగున్నారంటే వాళ్ళు కారు ద్రాక్షాలు వచ్చారట. రాళ్ళు ఏరి అంతగా శుభ్రం చేసి శ్రేష్టమైన ఇదిగో మంచి స్థితినిచ్చిన ఎలాగున్నారంట
కారు ద్రాక్షాలుగా ఉన్నా ఈ దినాన కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చిన ఒక ఉన్నత స్థానము, దేవునికి ఇచ్చిన ఒక ఉన్నతమైన కుటుంబము, దేవునికి ఇచ్చిన ఒక ఉన్నతమైన సంఘము, దేవునికి ఇచ్చిన ఒక మంచి భాగ్యము, నువ్వు దేవునికి ఎలాగుండాలయ్యా అంటే ఒక మంచి ద్రాక్ష అనేటువంటి ఫలములు కలిగిన రీతిలో ఉండాల్సింది. కానీ ఎలాగుంటున్నా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఈ 15వ రోజున ప్రభు తన శిలువ మాట ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇందులో మనం చూస్తే నిజమైన ద్రాక్షావళి అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం మనకు ఏమిస్తానికయ్యా అంటే ఇందులో ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటయ్యా అంటే జీవము. ద్రాక్షావళికి ఏం కావాలి అంటే ఒక జీవం వెళ్ళాలి, అందులో జీవం వెళ్ళాలి. ఆ జీవము అనేది ఎవరిలో ఉందంటే యేసయ్యలోనే ఉంది. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగుగా కనబడుతుంది. ఆయనలో జీవం ఉంది. జీవం కావాలి, యేసయ్యలో నుండి జీవం రావాలి. ఆయనలో నుండి జీవాత్మ మన మీద ఉన్నది కనుక జీవింప చేయాలి. మనము ఆగిపోకుండా జీవము కలిగి ముందుకు జీవాధిపతి అయిన యేసయ్య సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. అందుకోసమే ప్రకటన గ్రంథములు అంటాడు. ఏమనంటే అక్కడ రాస్తున్న మాట ఎదుగో అంటాడు కదా, జీవిస్తున్నావన్న పేరు మాత్రం జీవిస్తున్నావు, కానీ నువ్వు మాత్రం మృతుడవే. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నాం జీవం అనేది ఇందులో కనబడాలి. ఆయన లేకుండా మనకు జీవము లేదు అనే మాట కీర్తన గ్రంథంలో 80వ కీర్తన 8, 9 వచనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 80వ కీర్తన, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తెచ్చితివి, అన్ని జనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలమును సిద్ధపరిచితివి, దాని వేరు అది దేశమంతటా వ్యాపించెను. ద్రాక్షవల్లి ఐగుప్తులను తీసుకొచ్చినట్ట, ఇదట నాటేడట, ఇది పెరగాలని చూస్తే అదట దేశమంతా పారిందట, అదిగో వ్యాపించిందట. అయితే దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను ఆవరించెను, దాని తీగలు. అదిగో మన జీవితాల్లో కూడా జీవం ఉంటే వ్యాపిస్తాము, అభివృద్ధి చెందుతాము, విస్తరణ కనబడిద్ది, అభివృద్ధి కనబడిద్ది. ఆయనలో ఉన్న జీవం ఉన్న ఏ వ్యక్తి జీవితాలలో అయినా, ఏ కుటుంబ జీవితాలలో అయినా వారు వృద్ధి కలుగుతూ ఉంటారు. అక్కడ ద్రాక్షావళి ఎవరయ్యా అంటే యేషోపును తీసుకొచ్చి అక్కడ పెడితే యేషోపు ఫలించుడు కొమ్మయ్యాడు, ఆయనలో జీవం వచ్చింది. ఆ జీవము ఉన్నత స్థితికి వెళ్ళిపోయింది. అదిగో ఆ యొక్క గోడలు అదిగో ఎక్కి వ్యాపించింది, అంత ఉన్నత స్థితికి వెళ్ళాడు. నీలో నుండి నాలో నుండి కూడా ప్రభు కోరుకుంటుంది అభివృద్ధి కావాలి. జీవం ఉన్న చోట అభివృద్ధి ఉంటుంది. అందుకోసమే అక్కడ మరి మనం చూస్తున్నాం. కాబట్టి యేసయ్య ఇందులో మనం తెలియపరుస్తున్న నిజమైన జీవము యేసయ్యలోనే ఉంది. ఒకటి మొదటిది నిజమైన ద్రాక్షావళి, రెండవది ద్రాక్ష తోట యజమాని. రెండవ ఆత్మీయ మెట్టు ఏంటయ్యా అంటే ద్రాక్ష తోట యజమాని. తండ్రి ఎవరయ్యా అంటే ద్రాక్ష తోట యజమాని. అందుకోసం ఇక్కడ ఆ మాట అన్నాడు. అదిగో మరి అక్కడ మనం చదువుకుంటే ఆ మాట మనం తెలియపరుస్తూ ఉన్నాడు. యోహాను సువార్తలో 12:2 వచనంలో చెప్పాడు. అక్కడ 15వ అధ్యాయము 2వ వచనం ఇందా చదువుకున్నది, నాలో ఫలింపని ప్రతి తీగను. ఇక్కడ ద్రాక్ష తోట యజమాని ఏం చేస్తాడో తెలుసా? ప్రతి తీగను చూస్తాడు. అంటే ప్రతి వ్యక్తిని ఆయన ఏం చేస్తాడట? పరిశీలన చేస్తాడు. తీగను చూస్తాడు. అదిగో ప్రతి ఒక్క దానిని చూస్తాడు. ఆయన చూడకుండా లేడు. ఆయన తండ్రి ప్రతి ఒక్క ఆ యొక్క ద్రాక్ష తోట, ఆ తోటలో ఉన్న ప్రతి ఒక్క ఆ యొక్క తీగలన్నిటిని చూస్తాడు. అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి ఆకులు తప్ప అన్నాడు. ఏమి చూశాడు? అన్నీ చూశాడు. కొమ్మను చూశాడు, కానీ ఏమి లేవు అక్కడ.
ఫలాలు లేవు. అలాగే విశ్వాస జీవితంలో నీలో నాలో తండ్రి చూసేది ఏంటో తెలుసా? ప్రతి ఒక్క దానిని చూసి ఎందుకు ఫలించలేకపోతున్నావు అని అంతటిని చూస్తాడు. ఇందులో మనము ద్రాక్ష తోట యజమాని చేసేది ఏంటో తెలుసా? ప్రతి కొమ్మను పరిశీలిస్తాడు. ఫలమిచ్చే కొమ్మగా శుభ్రపరుస్తాడు, మరింత ఫలించేలాగా చేస్తాడు. ఫలము ఇవ్వని కొమ్మను తీసివేస్తాడు, ఫలమును ఇవ్వని కొమ్మను తీసివేస్తాడు అనే మాట ఇందులో కనబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము వారు 12వ అధ్యాయము 10వ వచనము 11వ వచనం. కొన్ని దినముల మట్టుకు మనల్ని శిక్షించుదరి కానీ కనుక ఎందుకు పరిశీలిస్తాడయ్యా అంటే, ప్రతి కొమ్మను ఎందుకు చూస్తాడయ్యా అంటే, ఆ కొమ్మలో ఏదైనా చెదలబడితే, ఏదైనా ఒక చెట్టుకి ఒక దానికి చీడ ఉంటుందా లేదా, తెగులు ఉంటుందా లేదా, ఆ తెగులు చూసాట. అందుకోసమే ఎందుకు వచ్చేది శ్రమ అంటే చెప్తున్నాడు, ఎందుకు వచ్చేది కష్టం అంటే మనము మేలు కోసమే అంటున్నాడు. ఎందుకంటే ప్రతి కొమ్మను ఎందుకు పరిశీలన చేస్తున్నాడు అంటే, ప్రతి కొమ్మలో నుంచి ఫలం కోసం శుభ్రపరుస్తున్నాడు. అదిగో దానిలో ఉన్న ఏదైతే ఉందో అదిగో అయిష్టమైందో తీసేస్తాడు. ఆయనకి ఇష్టం లేనిది నీలో నాలో ఉందా అది తీసేస్తాడు. అదే తీసివేయటానికే ఇదిగో ఈ 40 దినాల ప్రార్థన, ఈ 40 దినాల ప్రయాణము అదిగో తీసివేసుకోవాలి. అందుకోసమే అక్కడ ఆ మాట అంటున్నాడు. ఆ మాట కంటిన్యూ చేద్దాం. మరియు ప్రస్తుతమందుండు. కానీ కొంతమందికి ఇది దుఃఖంగా కనబడుతున్నా కానీ సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది ఆ శ్రమల ద్వారా పరిశీలన చేస్తే ఒక ఫలం వస్తుందమ్మా. అది దేనికోసమట? శ్రమలు పడుతున్నావు, నిందలు పడుతూ ఉన్నావు, బాధలు పడుతూ ఉన్నావు, ఇబ్బందులు పడుతూ ఉన్నావు, కష్టాలు పడుతూ ఉన్నావు, ఏడుస్తున్నావు, అంగలారుస్తున్నావు, కానీ నీతికి ఫలం ఉంది. ఆ ఫలము వారు పొందుకుంటారు అంటాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. కనుక నేను జాగ్రత్తగా ఉంటున్నాను, అయినా కానీ వాళ్ళు జాగ్రత్తగా లేకపోయినా ఒకరోజు నిన్ను పరిశీలన చేసే రోజు, ఆ రోజున ఫలితం ఇచ్చే రోజు ఉంది. ఒకటి రోజు యోసేపుని పరిశీలన చేయకుండా, పరీక్ష లేకుండా అదిగో ఐగుప్తు దేశంలో ప్రధాని కాల పరీక్ష వస్తుంది. దానిలో నెక్కాలి. తీగలన్నిటిని చూస్తాడు. ఒక తీగను చూసి వదిలిపెట్టాడు ఆయన. ఆ తీగ బాగానే ఉందిలే అని వెళ్ళిపోయాడు ఆయన. మనుషులేదు అనుకుంటారా? తీగ బాగున్నప్పుడు బాగుంది అనుకుంటారు. దానిలో కారణం ఏంటో, తీగలంటే ఎవరు? నేనే, నువ్వే. పైకి కనపడచ్చు బాగా శుభ్రంగా, చక్కగా, అందంగా, అందరు మెచ్చేలాగా ఇంతలో బైబిల్ వేసుకొని, కానీ ఆ తీగ లోపల ఏముందో ఆయనకి తెలుసు. ఒకసారి తీగ లోపల ఏముంటుంది? అదిగో కానిది ఉంటుంది, కానిది. అందుకోసమే ఆ మాట చెప్తున్నా. నీతి ఫలం ఉంది. రెండవది అది. మూడవది మనం చదువుకుంటే మూడవది అదిగో 4వ వచనంలో చెప్తున్నాడు. యోహాను సువార్త 15:4 వచనం. నా యందు నిలిచి ఉండుడి, నీ యందు నేనును నిలిచి ఉందును. తీగ మూడవది యేసయ్యలో మనము ఉండుట ఆత్మీయ రహస్యం. యేసయ్యలోనే ఉండాలి. అది ఇక్కడున్న గుళ్ళో ఉన్నా, సమాజంలో ఉన్నా, లేకపోతే లేకపోతే మార్కెట్లో ఉన్నా, అంగడిలో ఉన్నా, లేకపోతే ఎక్కడున్నా కానీ ఎవరిలో ఉండాలట? యేసయ్యలోనే ఉండాలి. యేసయ్యలో ఉన్న వారి జీవితాలలో ఒక రహస్యం ఉంది. నేను యేసయ్యలో ఉన్నా, ఇక్కడ గుళ్ళోనే కాదు, బయట కూడా, ఇంకెక్కడ కూడా, ఇంకెక్కడైనా అదిగో కాని స్థలములోనైనా యేసయ్యలో ఉన్న నాకైనా నీకైనా ఒక మంచి మర్మముతో కూడిన ఆశీర్వాదం వస్తుంది.
అదే చెప్తున్నాడు, నాలో నిలవండి. చాలామంది యేసయ్యలో నిలవటం అనేది లేదు. అందుకోసమే ఆ మాట చెప్తున్నాడు అక్కడ. ఆ మాట అందుకోసమే అక్కడ అంటున్నాడు. కొలస్సీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 6-7 వచనాలు చెప్తున్నాడు ఇక్కడ. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కావున మీరు క్రీస్తుని అంగీకరించిన విధముగా ఆయన యందు, అది ఆయనలో ఏరుట పారాలి. అది ఒక్కోసారి ఒక్కొక్కరికి ఏరుండదు. యేసయ్యలో ఉన్నా ఏరుండదు. పైపైన మొక్కే, ఈ మొక్క ఇట్లా పీకగానే, లేకపోతే గాలి కొట్టగానే, లేకపోతే ఏదైనా అవ్వగానే అదిగో అండిపోద్ది అంతే. కానీ కొలసి సంఘముతో అంటున్నాడు, సంఘ బిడ్డలతో మాట్లాడుతున్నాడు, అయ్యలారా అమ్మలారా, మీరు యేసయ్యలో నిలిచి ఏరు పారిన వారుగా ఉండాలి. నిన్నుకు నిలబెట్టేది ఏరు బాగుంటేనే, లోపల ఆత్మీయ జీవితం బాగుంటేనే. ఆత్మీయ జీవితంలో ఏముండాలి అంటే ఇక్కడ మనం చదువుకుంటాం. ఇక్కడ దేవుని బిడ్డలారా, యేసయ్యలో మనము బలహీనత అనేది కనబడకుండా, బలహీనమైన స్థితి రాకుండా ఏరు పారడం అనేది, 1 ప్రార్థన, 2 వాక్యం చదువుట, 3 ఆత్మీయముగా మన జీవితం ద్వారా ప్రభులో నిలబడుట. వాక్యములో నిలబడకుండా, ప్రార్థన చేయకోకుండా ఆత్మీయ జీవితంలో నిలబడలేవు నువ్వు. అది ఏరు పారే అనుభవం. అది ఏరు పారాలి. నీవు ఒక చెట్టుని, ఎత్తైన చెట్టుని నిలబెట్టేదేంటో తెలుసా? నిన్ను నన్ను నిలబెట్టేదంటే తెలుసా? ప్రార్థనే, వాక్యమే, ఆత్మీయ జీవితమే. ఎప్పుడైనా పడిపోకుండా, ఎక్కడైనా జారిపోకుండా, ఏదైనా శోధనలు నలిగిపోకుండా, ఎక్కడైనా ఏ పరిస్థితుల్లోనూ జారిపోకుండా నిన్ను నిలబెట్టేదంటే తెలుసా? ఏరు జీవితము. అందుకోసమే కొలసి చెప్తున్నాడు, ఏరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచున్నారు. నేర్చుకొనిన ప్రకారముగా. అది కనుక ఒక ఇల్లుగా, దేవుని ఇల్లుగా, పరిశుద్ధమైన ఇల్లుగా, ఆయనకి ఇష్టమైన ఇల్లుగా, ఆయన మెచ్చిన ఇల్లుగా ఉండాలయ్యా అంటే అదిగో ఏరు పారిన అనుభవం కావాలి. అది మనం పైన చెట్టు చూస్తాం కానీ ఏరు మాత్రం అది ఏరు చూడంగా. ఏరు లేదు, ఒక చెట్టుకి ఏరు ఉండదు. కొంత ఎదుగో ఈ యొక్క గాలి కొట్టగానే కూలిపోద్ది. ఎందుకని? ఏరు లేదు కదా. అలాంటి జీవితం గురించి ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంటి వలె కట్టబడుచున్నాము అంటాడు. కాబట్టి ఇందులో మనము నేర్చుకోవాలి, క్రీస్తులో నిలిచి ఉండుట. అది ప్రభులో నిలిచి ఉండట అనేది ఆత్మీయ రహస్యం. ఇది మనకు కావాలి. 4వది చదువుకుందాం. 4వది దేవుడు అంటున్నాడు, మరి వాక్యములో నిజమైన ద్రాక్షావళిలో ఉన్న 4వ అనుభవం ఏంటో తెలుసా? యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. మీరు బహుగా ఫలించటం వలన, అది ఫలించాలి. అది ఏ వ్యక్తి అయినా కానీ దేవుని దగ్గరకు వచ్చి నువ్వు నేను, మనలో నుండి ఏం కావాలంట? ఫలాలు రావాలి. ఫలాలు. ఇందాకేమో కాని ఫలాలు వచ్చినాయి ఇశ్రాయేలీయులకి, కానీ ఏ ఫలాలు ఆయన కోరుకుంటున్నాడు? గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము నుండి చదువుకుందాం. 22-23 వచనం. మన ఆత్మీయ జీవితాల ఫలాలు కనబడాలి. ఆ కనబడే ఫలములు ఇక్కడ చెప్తున్నాడు. అయితే ఆత్మ ఫలములేమనగా ప్రేమ అన్నాడు. ఏంటట? ప్రేమ. ఎస్, ప్రేమ విలువైనది, ఈ లోకంలో శ్రేష్టమైనది. సిలువ ప్రేమే, యేసయ్య ప్రేమే. యేసయ్య నమ్ముకున్న బిడ్డలకు ఆ ప్రేమ అవసరము. ప్రేమలో ఉండాలి. క్రీస్తు ప్రేమ సమస్త దోషములు కప్పేది. ఒకరు ఏదైనా పొరపాటు చేస్తే, ఏదైనా అవిధేయత చేస్తే, ఏదైనా బలహీనమైన పరిస్థితి చేస్తే, ఈ ప్రేమ లేకపోతే ఇక సాటింపించడమే. అదే ప్రేమ ఏం చేస్తుందట? కప్పిద్ది. పర్వాలేదు, దేవుడు నిలబెడతాడులే. పర్వాలేదు, దేవుడు బలపరుస్తాడులే. పర్వాలేదు, దేవుడు సహాయం చేస్తాడే. అదిగో ప్రతి ఒక్కరి జీవితాలలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి అని కప్పిద్ది ప్రేమ.
కాకపోతే మామూలు అయితే ఏలు పెట్టి చూపించింది. యేసయ్య అన్నాడు కదా, కంట్లోనేమో నలుసు పెట్టుకొనా, దూలం పెట్టుకొని ఎదుటోళ్ళ దగ్గరేమో నలుసు దూలమేమో కంట్లో పెట్టుకొని ఎదుటోళ్ళ దగ్గరేమో నలుసు ఎదుగుతూ ఉన్నారు. ఇవాళ ప్రేమ ఎక్కడుంది? దేవుని ప్రేమ ఏది? కానీ పాట ఏమో ప్రేమ పూర్ణుడా. అది ఇటు పాట పాడతాకే పాడవచ్చు. కట్ మీద ఒక అమ్మ పాడేది ఇదివరకు. వారం చేసి వారం అలిగేసి ప్రార్థనకు వచ్చేది కాదు. వచ్చిన తర్వాత పరలోకమే నా అంతస్తు, నా అంతఃపురం ఏంటి అంటే పరలోకం అనేది. వారం రోజులు అడిగి వారం రోజులు అసూ పెట్టుకొని వారో రోజులు పలక్కోకుండా నీ దారిలో నువ్వు వెళ్తా పరలోకం నీకు నీ అంతఃపురమా? ఏ పాటేగా పాడి అంతకాలం పాడుతో పాడు. నీకు సాగినట్టుగా దేవుని యొక్క వాక్యం అట్ట సాగదే. ఒకటి ప్రేమ, రెండు సంతోషం. రెండవది ఎంతో మందిని చూస్తూ ఉంటాం మనం. ఆశంతో పోగొట్టుకున్నంట ఊరికెట్ట నేల ముచ్చుతాను. వాళ్ళు అనుకుంటారు నేల ముచ్చుతాను వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఒక పెద్ద భక్తిపూర్వాలు అనుకుంటారు. అది ఏంటో తెలుసా? సంతోషం ఉండదు. భార్యాభర్తలు బిడ్డల జీవితాల్లో సంతోషం లేదు. వారిలో ఏదో పోగొట్టుకున్న స్థితి, వారిలో సాతానుడు వారిని అదిగో సంతోషాన్ని కోల్పోయాడు. వారిలో ఆనందం లేదు, వారిలో సంతోషం లేదు. ఈ సంతోషము అదిగో వారు కలుగు చేసుకున్నదే. కానీ దేవుడిచ్చిన సంతోషం ఎట్లా ఉంటుంది తెలుసా? ముఖంలోనే కనపడిద్ది. ఏంటి మనిషి, ఏంటి ఆ వ్యక్తి అసలు నిజంగా సంతోషంగా ఉంది. మిన్ని ఏంటి అలా సంతోషంగా ఉంది? అది వాళ్ళ అమ్మ పుట్టినరోజు అని. అది దేవునికి స్తోత్ర. అట్లా తెలిసిపోతే ఏది సంతోషం వచ్చింది, ఒకలాంటి సంతోషం. ఒకళ్ళు సంతోషం వచ్చిన ఆగరు, అసలు దుఃఖం వచ్చినా అసలు మొత్తం కాల్చేత్తమే. సంతోషాన్ని కాల్చేత్తమే, అసలు దుఃఖాన్ని కాల్చేత్తమే. ఏంటది? ఇంటిని. రెండు సంతోషం. మూడవది సమాధానం. నాలుగవది దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఇవన్నీ కూడా ఆత్మ ఫలములు. నేను నిజమైన ద్రాక్ష వాళ్ళు ప్రభు చెప్తుంది. ఎందుకో తెలుసా? ఈ వ్యక్తి కలిగిన వాళ్ళే ప్రభుని వెంబడించేది. కాబట్టి ఒకసారి ఆత్మ పరిశీలన మనం చేసుకోవడం ఎంతో అవసరం. క్రీస్తులో ఉన్నవారు తప్పకుండా ఫలమిచ్చు జీవితం కావాలి. ఫలమిచ్చే జీవితం చాలా అవసరం. 5వది చదువుకొని ముగించుకుందాం. ఇక టైం అయిపోయింది కాబట్టి రోడ్ దగ్గర కూడా వెళ్ళాల్సిన రీతి ఉంది కాబట్టి ఇక సమయం అయిపోయింది. 5వది మనం చదువుకుందాం. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. నేను నిజమైన ద్రాక్షవల్లిలో ఆయన చెప్పుచున్న మరి చివరి మాట 24వ వచనం. ఎవడును చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల ఇప్పుడైతే 12వ అధ్యాయం 24వ వచనం. 12వ అధ్యాయం 24వ వచనం యోహాను సువార్త. గోధుమ గింజ భూమిలో పడి సావకుండిన ఎడల కదుగా ఇక్కడ అంటున్నాడు. గోధుమ గింజ గురించి చెప్తున్నాడు. ఈ గోధుమ గింజ భూమిలో పడితేనే, ఆ భూమిలో పడి అది చావకుంటేనే ఒంటిగానే ఉంటుంది. అది చనిపోతే విస్తారముగా ఫలిస్తుంది. ఈ రోజున సిలువ ద్వారా మనకు జీవం వచ్చింది. సిలువ ద్వారా మనకు సిలువ అనగానే త్యాగము, సిలువ అనగానే మరణము. ఆయన చనిపోవటం వలన మనకు విస్తారమైన ఫలములు వచ్చినాయి. దేవునికి స్తోత్ర.
ఒకటి కాదు, రెండు కాదు. నువ్వు అనుభవిస్తున్నదంతా, నేను అనుభవిస్తున్నంతా, ఏ మేలైతే పొందుతున్నావో, ఏ స్వస్థత పొందుతున్నావో, ఏ నెమ్మది అయితే పొందుతున్నావో, ఈ రక్షణలో ఆనందం పొందుతున్నావో, ఎప్పుడైతే దీవెలో ఈ యొక్క జీవనం కలిగి ఉన్నావో, ఎప్పుడైతే మన కుటుంబ పరముగా క్షేమంగా ఉన్నామో, అదంతా సిలువ ద్వారానే. దేవునికి స్తోత్ర. యేసయ్య చేసిన త్యాగమే, యేసయ్య చేసిన త్యాగం వలన మనము ఫలిస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్ర. అందుకోసమే ఎఫెసీ రాసిన పత్రికలో 2వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు. 2:13 ఆఖరిగా 2వ అధ్యాయం 13వ వచనం. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు, క్రీస్తు రక్తము వలన. అప్పుడు దూరం అంటే ఇప్పుడు దగ్గరట. ఎవరిని బట్టి దగ్గర అయిపోయామంట? ఎవరిని మన దగ్గర తెచ్చింది? ఎవరిని ప్రభు దగ్గర తెచ్చింది? యేసయ్య సిలువ మరణం. దేవునికి స్తోత్ర. అందుకోసం అంటున్నాడు, ఆయన త్యాగం చేస్తే దగ్గరకు వచ్చాం. మనము దూరస్తులు, మనము దూరం ఉన్నాము, పాపములో ఉన్నాము, శాపములో ఉన్నాము, లోకములో ఉన్నాము, అంధకారములో ఉన్నాము, అటు ఇటు తిరుగుతూ ఉన్నాము. యేసయ్య ప్రేమ, ఇదిగో ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా దగ్గర రండి అని చెప్పింది. యేసయ్య ప్రేమ, ఇదిగో సిలువ ప్రేమ, ఇదిగో ఏం చేస్తుందయ్యా అంటే, ఆయన దూరస్తులైన నిన్ను నన్ను సమీపస్తులుగా చేసింది. ఇంకా అంటున్నాడు కదా, ఆయన మన సమాధానమై ఉండి నీకును నాకును ఉండిన ద్వేషమును, అనగా విధి రూపకమైన ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడ ఉందట. ఏ పాపమనే గోడను పడగొట్టాడో, ఏ పాపం వలన వచ్చి జీతం మరణమో, ఆ పాపం విషయంలో మరణపు ముళ్ళును విరవడానికి యేసు సిలువ మరణం ఎక్కాడో, ఆయన ద్వారా మనకు ఇప్పుడట మధ్య గోడ పడగొట్టి మనము తండ్రితో ఏకమైపోయాం. దేవునికి స్తోత్ర. దేవునిలో ఐక్యపరచబడుతున్నాం. అందుకోసం మన కుటుంబాలు, మనము మన బిడ్డలము దేవునిలో ముందుకు సాగాలి. నిజమైన ద్రాక్షవల్లిలో 5 ఆత్మీయ రహస్యాలు దాగి ఉన్నాయి. మనం అలాగన ఆత్మీయ మేలులు మనం పొందుకుందాం. ఈ దినాన సంఘ బిడ్డలు ప్రభు ప్రేమను కలిగి ఆయన ముందుకు సాగుదాం. ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.